అందరికీ నమస్కారం. ఆహ్, బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి పాద నమస్కారాలు. గురు మూవ్‌మెంట్ వ్యవస్థాపకులైనటువంటి వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. ఈ చక్కటి అవకాశాన్ని నాకు అందించినటువంటి బ్రహ్మరాంబిక గురు. బ్రహ్మరాంబికనేనా? జోగులాంబ. జోగులాంబ. సారీ. జోగులాంబ గ్రూపు మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం అంతర్గుణాలు, ఆధ్యాత్మిక అడ్డంకులు అన్న టాపిక్ మీద మనం మాట్లాడుకోబోతున్నాము. మనలో ఉండేటువంటి గుణాలు మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు ఎళ్ళనీయకుండా ఏ విధంగా ఆపుతుంది అన్నది మనం ఈరోజు చర్చించుకుంటాము. అయితే మనం మళ్ళీ మళ్ళీ భూమి మీదకొస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం. మరలా రావడానికి రిపీటెడ్‌గా పైకెళ్తూ కిందకొస్తూ, పైకెళ్తూ కిందకొస్తూ ఈ ఈ ప్రాబ్లమ్స్, కష్టాలు, నష్టాలు, ఈ రకరకాల అనుభవాలు ఇవన్నీ పొందడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మన అంతర్గుణాలు. కేవలం మన అంతర్గుణాలని మార్చుకోవడం కోసమే ఈ పాఠాలన్నీ. మనం ఏవైతే కర్మలు అనుకుంటూ ఉన్నామో, ఏవైతే అనుభవిస్తూ ఉన్నామో, ఏవైతే అనుభవాల కింద పొందుతూ ఉన్నామో, దుఃఖాలు కావచ్చు, సుఖాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనలో ఉండేటువంటి గుణాలని చేంజ్ చేసుకోవడం. సో, మన మరణం విడుదలనిచ్చి అమృతత్వం వైపు మన ఆత్మ ప్రయాణం సాగాలి. అది మన ఫైనల్ టార్గెట్. అంతే గదా! ఆధ్యాత్మిక జీవితంలోకి ఎందుకొస్తాం మనము అంటే మృత్యోర్ముక్షీయమమృతః. అంటే మన మృత్యువు మనకి విడుదలనిచ్చి అమృతత్వం వైపు ప్రయాణింప చెయ్యాలి. విడుదలనివ్వాలి అంటే మనలో ఉండేటువంటి అంతర్గుణాలనేవి మెయిన్ అన్నమాట. ఆ అంతర్గుణాల్లో మార్పు లేనన్ని రోజులు మృత్యువు మనకి విముక్తినివ్వదు. అటాచ్ అయిపోతామనమాట. అక్కడే మన మరణం అనేది మనల్ని మళ్ళీ మళ్ళీ రిపీట్‌గా రావడానికి ఉపయోగపడుతుంది తప్ప, మనకి విడుదల వైపు ప్రయాణం సాగించడానికి ఆ అంతర్గుణాలనేవి అడ్డంకులుగా మారతాయి. ఓకే. ఇక్కడ మనం ప్రెజెంట్ ఫిజికల్ లైఫ్‌లో మన పంచేంద్రియాలు యాక్టివేట్ అయ్యున్నప్పుడు, కళ్ళు తెరిచున్నప్పుడు మనము చూపించేటువంటి గుణాలన్నీ కూడా బహిర్గుణాలు. 2 రకాల గుణాలుంటాయి మనకి. ఒకటి బహిర్గుణాలు, రెండోది అంతర్గుణాలు. అయితే ఈ బహిర్గుణాల్ని మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం ద్వారా మా వంశీ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు గదా! మనకి మిమ్మల్ని మీరు స్వీయ పరిశీలన చేసుకోండి. మీరు ఈ సిట్యుయేషన్‌లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? మీ ఇన్నర్‌లో ఎలాంటి భావాలున్నాయి? అలా చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము అన్నది మనకర్థమైపోతది. సో, ఇవన్నీ బహిర్గుణాలనమాట. మనం అవేర్‌నెస్‌తో ఉన్నప్పుడు, ఆ అవేర్‌నెస్‌లో ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు, ఒక పరిస్థితి ఎదురైనప్పుడు, ఆ పరిస్థితికి మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాము అన్నది మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనకర్థమైపోతది. ఇది కనుక్కోవడం ఈజీ. అయితే మనల్ని మనం వెనకేసుకోకుండా పరిశీలించుకోవాలి ఫ్రెండ్స్. మనమేం చేస్తామంటే లేదు లేదు ఆళ్ళదే తప్పు, నేను కరెక్టే అని మనల్ని మనం వెనకేసుకుంటాం. అలా వెనకేసుకున్నన్ని రోజులు మనల్ని మనం పట్టుకోలేం. సో, ఫస్టు బహిర్గుణాల్ని పట్టుకోవాలంటే మనము స్వీయ పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం వెనకేసుకోకుండా మనల్ని మనం జడ్జి చేసుకోవాలి. ఎదుటోళ్ళు మనల్ని జడ్జి చేయగూడదు. మనల్ని మనం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ పరిస్థితుల్లో ఇలా బిహేవ్ చేశాను? నేనెందుకు ఇంత ద్వేషంతో ఉన్నాను? నేనెందుకు ఇక్కడ అసూయ పడుతున్నాను? ఇలా మనల్ని మనమే పరిశీలించుకుంటూ, జడ్జి చేసుకుంటూ దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఒక రకంగా కొంచెం ఈజీనే. అయితే అంతర్గుణాలనేవి ఉంటాయి. ఈ అంతర్గుణాలు అసలు మనకి తెలియనే తెలియవు. ఇక్కడ మనము మంచిగా ఉంటాం. ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ పట్ల చాలా ప్రేమతత్వంతో ఉంటాం. కానీ మనకి తెలియకుండానే మన లోపల వాళ్ళ పట్ల ద్వేషం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా తెలుస్తుంది అంటే మనము
72 శ్వాసలు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇది తెలుసుకోవడానికి మనకి వంశీ మాస్టరు చాలా అద్భుతమైన, సులువైన మార్గాన్ని మనకిచ్చారు. ఇది మనందరికీ తెలిసిందే. అది ఒక్కసారి చెప్తాను. ఎందుకంటే ఆహ్, కొంచెం అవగాహన లేకుండా కూడా ఉండుండొచ్చు కదా! సో, మళ్ళీ మళ్ళీ వినడం ద్వారా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. సో, నైట్ పడుకునే ముందు ఆహ్, కాసేపు ధ్యానం చేసి ఇంక నిద్రొస్తుంది అనుకున్నప్పుడు మధ్యరాత్రిలో మెలుకువ ఇవ్వండి మాస్టర్స్ అని జెప్పి అడిగి నిద్రపోవాలి. మీకెప్పుడైతే ఫస్ట్ మెలుకువొస్తదో, నైట్ నిద్రపోయిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు మెలుకువొస్తదో అప్పుడు లేసి కూర్చోండి. కూర్చొని 36 శ్వాసలు లెక్క పెట్టండి. శ్వాస లోపలికెళ్ళి బయటకొస్తే 1, శ్వాస లోపలికెళ్ళి బయటకొస్తే 2 ఇలాగా 36 లెక్క పెట్టండి. అయితే ఒక 10, 15 లెక్క పెట్టేసరికి మనకు మత్తు ఫుల్లుగొచ్చేస్తది. యాక్చువల్‌గా లేసి కూర్చున్నప్పుడే అబ్బా! ఏం చేస్తాంలే అబ్బా! అన్న ఫీలొస్తది. కానీ దాన్ని పక్కన బెట్టి ఎందుకంటే మన అంతర్గుణాలు మనం పట్టుకోవాలి గాబట్టి, మన ఆధ్యాత్మిక ప్రయాణం చక్కగా సాగాలి కాబట్టి, మనం ఏం చేస్తామంటే దాన్ని ఆ బద్ధకాన్ని పక్కన బెట్టేసి చక్కగా కూర్చుందాం. కూర్చొని 36 లెక్క పెడదాం. అయితే మధ్యలో మత్తొస్తది గదా! అలా నిద్రపోతాం. మళ్ళీ ఒక 2, 3 నిమిషాలకి అయ్యో! నేను లెక్క పెడుతున్నాను కదా! అని గుర్తొస్తది. గుర్తొచ్చిన వెంటనే మళ్ళీ 15 దగ్గర నుంచి ఇందాక 15 కదా! 16, 17 ఇలా లెక్క పెట్టుకుంటూ 36 ఎన్ని కష్టాలన్నా పడండి. ఎన్ని సార్లన్నా ఆ మత్తులోకెళ్ళిపోండి. పర్వాలేదు. కానీ 36 లెక్క పెట్టండి. 36 అయిపోయిన తర్వాత జ్ఞాన సిద్ధి ఇవ్వండి మాస్టర్స్ అని అడగండి. లేదు అంతర్గుణాలు చూపించండి మాస్టర్స్ అని అడగండి. మీ ఇష్టం. నా మీ గుణాలు తెలుసుకోవాలనుకుంటే నాలో ఉండే అంతర్గుణాల్ని చూపించండి మాస్టర్స్ అని అడగండి. అడిగి మళ్ళీ 36 లెక్కపెట్టి అలా నిద్రపోండి. అప్పుడు డ్రీమ్‌లో అసలు నేనేనా ఇలా ఉంది అని అనిపిస్తది తెలుసా మనకి. అక్కడొచ్చే డ్రీమ్‌లో. ఈ మధ్యన నాకొక డ్రీమొచ్చింది. ఏంటంటే యాక్చువల్‌గా నేను ఎవరి డబ్బులకి, దేనికి ఇక్కడైతే అసలు ఆశపడను. అది నాకు తెలుసు. ఎవరికన్నా రూపాయి, రూ. 2 ఇవ్వాలన్నా, అయ్యో! ఆళ్ళ దగ్గర తీసుకున్నానే ఇవ్వాలి కదా! అదేదో సినిమాలో వాడుంటాడు చూడండి. ఇడ్లీకి డబ్బులు రూ. 20 అప్పు చేసొస్తాడు. నాన్న నువ్వు వాడికి రూ. 20 ఇవ్వాలి నా ఇడ్లీ డబ్బులు అంటాడనమాట. ప్రతిసారి గుర్తు చేస్తుంటాడు. అలాంటి మెంటాలిటీ అన్నమాట నాది. అయితే డ్రీమ్‌లో ఈ మధ్య ఏమైందంటే అలా వెళ్తూ ఉన్నా దారిలో. వెళ్తూ ఉంటే వెరైటీ నోటన్నమాట. రూ. 800 నోటు. యాక్చువల్‌గా ఇక్కడ రూ. 800 నోటు మనం చూడం గదా! కానీ నా డ్రీమ్‌లో రూ. 800 నోట్లు ఇంత కట్టన్నమాట. అక్కడ పడిపోయింది. చెరువు గట్టునొస్తున్నా పడిపోయింది. పడిపోయుంటే గబాల్న తీసి అరే! ఇదేంది చాలా డబ్బులున్నయ్యే. దాదాపు 10, 15 వేలు దాకుంటాయి అని జెప్పి చుట్టూ చూసి హమ్మయ్య! ఎవరు చూడట్లేదులే అని లోపల పెట్టి తపోవనంలో వర్క్‌కి పనికొస్తాయి కదా! నేను డబ్బులు కలెక్ట్ చేస్తున్నాను కదా! అందులో ఇవి కలిపేయొచ్చు కదా! అని చెప్పి చుట్టూ చూసి లోపల పెట్టేస్తున్నా. సో, అది నా కోసం కాకపోవచ్చు. కానీ తీయడం రాంగే కదా అక్కడ. చుట్టూ చూసి ఎవరన్నా ఉంటే "అమ్మ మీయా?" అని అడగాలి గదా! మాయి కాదు అంటే అప్పుడు అది వేరే విషయం. తపోవనం కోసం ఉపయోగిద్దాం అనుకోవచ్చు. కానీ అక్కడ నేను చుట్టూ చూసి అమ్మ ఎవరు చూడలేదులే అని చెప్పి లోపల పెట్టేస్తున్నా. చూసారా ఫ్రెండ్స్? అంటే మనలో ఇలాంటి గుణాలు ఎన్ని దాక్కునుంటాయంటే అన్నుంటాయి. చెప్పలేమసల. సో, మాస్టర్స్ వీటన్నింటిని మనము రెక్టిఫై చేసుకోవాలి. ఈ వీటన్నింటిని రెక్టిఫై చేసుకునేంత వరకు మనం భూమి మీదకి రావాల్సిందే, వెళ్ళాల్సిందే. సో, మనలో ఇంకా ఇలాంటి వేరే వాళ్ళ వస్తువుల మీద, డబ్బుల మీద ఇలా ఆసక్తి ఉండడము, తర్వాత అసహ్యం ఉండడం, భయం ఉండడం, ద్వేషం, అహంకారం, గర్వం ఇలా ఎన్ని లక్షణాలుంటాయో తెలుసా మన లోపల? బోలెడన్నుంటాయి చెప్పలేం. భగవద్గీతలో 14 అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడన్నమాట అర్జునుడికి. 2 రకాల సంపదలు జెప్తాడు. ఒకటి దైవీ సంపద, రెండోది అసురీ సంపద. దైవ, అసుర సంపత్ విభాగ యోగం. అసలు దాని పేరే దైవీ సంపద, అసురీ సంపద. ఈ రెండిటి విభాగాల గురించి చెప్తాడన్నమాట. అందులో దైవీ సంపదలో 26 లక్షణాలు జెప్తాడు. మనం గనక ఈ దైవీ సంపదను గనక పెంచుకుంటే, అప్పుడు మనము ఎన్‌లైటన్‌మెంట్‌కి ఎలిజిబుల్ అయినట్టు ఫ్రెండ్స్.
ఎన్‌లైటన్‌మెంట్ సాధించుకొని మళ్ళీ భూమి మీదకి రాకుండా ఉండేదానికి ఎలిజిబుల్ అయినట్టు. అయితే ఇక్కడ దైవీ సంపదలు ఆయన చాలా చెప్తాడు. 26 చెప్పాడన్నాను కదా! అవి బ్రీఫ్‌గా చెప్తాను కొన్ని. ఒకటి అభయం. అంతఃకరణ శుద్ధి. అభయం అంటే ఏంటంటే నిర్భయత్వం అన్నమాట. నిర్భయంగా ఉండడం. అయితే భయం లేకుండా ఉండడం అంటే కాదు. నాకు అవమానం జరుగుతుందేమో, నన్నెవరన్నా నిందిస్తారేమో, నాకేమన్నా రోగమొస్తుందేమో, అయ్యో! నా కీర్తి ప్రతిష్టలకేమన్నా భంగం కలుగుతుందేమో, నాకు మరణమొస్తుందేమో, ఇలా వీటన్నిటి పట్ల మనకు తెలియకుండానే భయం ఉంటది. ఈ భయాలు లేకుండా మనం ఎవరమన్నా ఉన్నామా చెప్పండి? ఈ భయాలన్నీ ఉంటాయి. ఎవరన్నా ఒక్క చిన్న మాటంటే, అయ్యయ్యో! నన్ను 10 మందిలో అనేసారు. నాకు అవమానం జరిగింది. చూసారా? ఇది కూడా ఆహ్, ఆ భయంలో ఉండడమే అన్నమాట. నిర్భయత్వంలో లేనట్టే కదా మనము. ఇలాగా ఎన్ని బోలెడన్నుంటాయి మనకి. సో, నిర్భయత్వంలోకి ఎప్పుడొస్తాము అంటే, నేను ధర్మంలో ఉన్నాను. నేను సరైన మార్గంలో ఉన్నాను. నాకు ఏం జరిగినా సరే, ఏదొచ్చినా సరే పరమాత్ముడు చూసుకుంటాడు అన్న విశ్వాసం, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తదో అదే అభయం అంటే ఫ్రెండ్స్. ఈ అభయానికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి చూడండి ఎంత అవమానం జరిగిద్దో. తన కన్న తండ్రే అతన్ని చంపాలని చూస్తాడు. అయినా సరే ఎక్కడ అవమానం ఫీల్ అవ్వడు. వాళ్ళ తండ్రి ఎన్నో నిందలేస్తాడు. ఓకే. అతని కీర్తి ప్రతిష్టల మీద దెబ్బ కొడతాడు. ఏమన్నా చేసుకొని చంపేస్తానంటాడు మరణం. ఎన్ని సార్లు చంపాలనుకుంటాడు. అయినా సరే ఎక్కడ ఏమాత్రం తొణకడు. నారాయణ మంత్రం అంటాడు కళ్ళు మూసుకొని. అది ఆ భయం అంటే ఫ్రెండ్స్. మరి మనకలాగా ఉందా? ఎవరన్నా చిన్న మాటంటే, అయ్యయ్యో! నాకు అవమానం జరిగిపోయిందే అని ఫీల్ అయిపోతున్నాం. సో, మనం ఎక్కడున్నామో మనకి మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒకళ్ళం చెప్పుకునేది కాదు. నేనైతే చాలా భయంలో ఉన్నానబ్బా! అభయం చాలా నేర్చుకోవాలి నేనైతే. నెక్స్ట్ అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధంటే ఏంటంటే రాగద్వేషాలకి అతీతంగా, హర్ష శోకాలకి అతీతంగా మమత అహంకారాలు లేకుండా, మోహము, మత్సరం ఇవన్నీ ఆటన్నిటిని బ్యాలెన్స్‌లో ఉంచుకోవడం. అసలు ఈ ఈ చూస్తే 26 లక్షణాలు చూస్తే ఎక్కడ ఏమాత్రం ఎలిజిబుల్ కాదనిపించింది నాకైతే. మరి మీకేమనిపిస్తదో నాకు తెలీదు కానీ, నాకైతే చాలా మైనస్‌లే అనిపించినాయి. ఎక్కడో ఒకటి ప్లస్ అంతే. సో, ఈ అంతఃకరణ శుద్ధిలో మనం ఉన్నామా? లేదా? మనల్ని మనం చెక్ చేసుకుందాం. నెక్స్టు ఆహ్, జ్ఞానం కోసం తపించడం. నిరంతరం జ్ఞానం కోసం తపిస్తూ ఉన్నామా? లేదా? చెక్ చేసుకుందాం. తర్వాత సాత్విక దానం. మనం చేసే దానం సాత్విక దానంలో ఉందా? లేదా? అంటే మనం మనం దానం చేస్తే పేరు ప్రతిష్టల కోసమో, నన్ను గుర్తిస్తారని ఏదో ఐడెంటిఫికేషన్ ఉంటది. ఈ ఐడెంటిఫికేషన్ లేకుండా పరమాత్ముడు నాతో చేయిస్తున్నాడు అన్న స్థితిలో కనుక మనం దానం చేస్తున్నామా? అన్నది మనకి మనం చెక్ చేసుకోవాలి. సో, సాత్విక దానంలో ఉండాలి. నెక్స్ట్ ఇంద్రియ నిగ్రహం. ఇవన్నీ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పినియండోయ్. దైవీ సంపద. ఓకే. ఇంద్రియ నిగ్రహం. మన మన ఇంద్రియాలన్నీ మన చేతుల్లో ఉన్నాయా? లేదా? మన కళ్ళు చూడు అంటే చూస్తున్నాయి. లేదు ఆగిపో అంటే ఆగిపోతున్నాయి. ఆ స్థితిలో మన ఇంద్రియాలు ఉన్నాయా? లేదా? చెక్ చేసుకుందాం. ఆ తర్వాత అహింస మనందరికీ తెలిసిందే. సత్యం, అక్రోధం అంటే క్రోధం లేకుండా ఉండడం. ఎవ్వరి మీద ఏమాత్రం ద్వేషం లేకుండా. క్రోధం అంటే ఏంటంటే కోపము ప్లస్ ద్వేషం. ద్వేషంతో కూడినటువంటి కోపం అన్నమాట. అది క్రోధం అంటే. ఆ కోపం రావచ్చు. కానీ క్రోధం రాకూడదు. ఎందుకంటే క్రోధంలో ఉంటే మనల్ని మనం లాక్ చేసుకుంటాం. ఓకే. ఇవన్నీ మనల్ని లాక్ చేసే గుణాలు ఫ్రెండ్స్. నెక్స్టు త్యాగం. త్యాగంలో ఉన్నామా? లేదా? శాంతిలో ఉన్నామా? లేదా? దయతో ఉన్నామా? లేదా? ఎవ్వరిని నిందించకుండా ఉన్నామా? లేదా? తేజస్సు. తేజస్సు అంటే ఇది డిఫరెంట్ యాంగిల్ అన్నమాట. అంటే మనము మన చుట్టూ ఉండే ఆరా దీన్ని చెప్పాలంటే ఇప్పుడు మనం పత్రి గారి దగ్గరికెళ్ళాము. పత్రి గారి దగ్గరికెళ్ళగానే మనం ఎంత డిస్టర్బెన్స్‌లో ఉన్నా సరే, మన మన మైండ్ ఎంత పొల్యూషన్‌లో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే, అక్కడికెళ్ళేసరికి ప్రశాంతం అయిపోతది. ఎలా అయిపోతదది? అలాగే వంశీ మాస్టర్ దగ్గరికెళ్తాం. ఎళ్ళగానే మనం ఎంతో దుఃఖంలో, ఎంతో బాధలో, ఏదో డిస్టర్బెన్స్‌లో ఉంటాం. అక్కడికెళ్ళగానే తెలియని ప్రశాంతతొచ్చేస్తది. ఆటోమేటిక్‌గా వచ్చేస్తదనమాట. ఎందుకొస్తది అంటే వాళ్ళల్లో ఆ తేజస్సుంది.
ఓకే. అంటే మన ఆరా ప్యూరిఫై అయ్యి ఆ తేజస్సుని వెదజల్లుతూ ఉంటదనమాట. అలా ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళందరిలో కూడా ఆ ప్రశాంతతొచ్చేస్తది. వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారో మనము అదే ప్రశాంతతలో ఉంటాం వాళ్ళ ఆరాలో ఉన్నంత సేపు. ఇది తేజస్సు అంటే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్షమ హృదయం. క్షమలో ఉన్నామా లేదా? ధృతి అంటే ధైర్యం. మనము ఒక మంచి పని చేస్తున్నాం. ఒక ధర్మ మార్గంలో ఉన్న పని చేస్తున్నాం. అప్పుడు దాన్ని ధైర్యంగా చెయ్యగలుగుతున్నామా లేదా? లేదు అయ్యో! ఆళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, నాకు ఆపదొస్తదేమో అని చెప్పి మనం ఆగిపోతున్నామా అన్నది చూసుకొని ఆ ధైర్యంగా గనక మనం ఉండగలిగితే ధృతిలో ఉన్నట్టే. నెక్స్ట్ శౌచం. శౌచం అంటే ఇది బయట మన ఇన్‌స్ట్రుమెంట్స్ ఇవన్నీ మనం ఉపయోగించేటివన్నీ మనం స్వచ్ఛంగా క్లీన్ చేసుకుంటూ ఉపయోగిస్తూ ఉన్నామా లేదా? మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నామా లేదా? మన పాత్రల్ని శుభ్రంగా ఉంచుకుంటూ ఉన్నామా లేదా? ఇవన్నీ శౌచం కిందకొస్తాయి. నెక్స్టు అద్రోహం. అంటే ఎవ్వరికీ ద్రోహం చేయకుండా ఉన్నామా లేదా? చెక్ చేసుకుందాం. మనం ఎన్ని ద్రోహాలు చేస్తుంటామో మనకే తెలీదు. తెలియకుండానే చేసేస్తుంటాం. ఎందుకు తెలియకుండా చేస్తున్నాము అంటే, మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకోవడం లేదు. సో, ఇవన్నీ స్వీయ పరిశీలన చేసుకోవడం ద్వారా మనల్ని మనం గుర్తించుకొని అవన్నీ రెక్టిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ 1, 2, 3 శ్లోకాలలో దైవీ సంపద గురించి చెప్తాడు కృష్ణుడు. అయితే 4 శ్లోకంలోకొచ్చేటప్పటికి అసురీ సంపద గురించి చెప్తాడు. ఈ అసురీ సంపద కూడా చూద్దాము. ఫస్ట్‌ది దంభం. అంటే మిథ్యాచారం. దీన్నే కపటం అని గూడా అంటాం. అంటే మనం మనం ఊరికే డాబులు కొట్టుకుంటూ ఉంటాం. నాకది తెలుసు, ఇది తెలుసు, నాకదొచ్చు, ఇదొచ్చు అని జెప్పి ఇలా తెలియకుండానే డాబులు కొట్టుకుంటూ ఉంటాం. ఇది అసలీ సంపద కింద చెప్తాడు కృష్ణ భగవానుడు. నెక్స్ట్ రెండవది దర్పం. దర్పం మీన్స్ గర్వంతో ఉండడం. గర్వంతో ఉంటూ ఇతరుల్ని చిన్న చూపు చూడడం. నేనే గొప్ప, పక్కనోడికి ఏం తెలీదు, పక్కనోడికి ఏమి రాదు. ఇలా ఫీల్ అవుతూ ఉంటామనమాట. ప్రతి దాంట్లో నన్ను అందరూ ఐడెంటిఫై చెయ్యాలి, నేనే గొప్పగా ఉండాలి, ఇలా ఫీల్ అవుతూ ఉంటాం. అలా ఉన్నామా లేదా చెక్ చేసుకుందాం. అభిమానం. అభిమానంతో ఉండడం. అంటే పక్కన వాళ్ళు అందరూ కూడా నన్నే గుర్తించాలి. నాకే ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి. వాళ్ళు మనం చెప్పిన మాట వినలేదనుకో మనకెక్కడ లేని కోపమొచ్చేస్తది. ఆళ్ళని తిట్టేస్తుంటాం. అది అభిమానం అన్నమాట. నెక్స్ట్ క్రోధం. ఇందాక చెప్పుకున్నాం గదా! అక్రోధము అనేది దైవీ సంపద. క్రోధం అనేది ఆసురీ సంపద. సో, క్రోధంలో ఉన్నామా లేదా? ఉంటే మార్చేసుకుందాం అంతే. ఏం పర్వాలేదు ఫ్రెండ్స్. మనం ఎవ్వరము ఇక్కడ ఈ భూమి మీద ఉన్నాము అంటే ఆహ్, హ్మ్. కరెక్ట్‌గా ఉన్న వాళ్ళం ఎవ్వరము ఉండం. సో, అసలు లేము అని ఐడెంటిఫై చేసుకొని, మనల్ని మనం రెక్టిఫై చేసుకోవడమే గ్రేట్ కదా! అలా రెక్టిఫై చేసుకోకుండా అందులోనే అసలు గుర్తించకుండా ఉండేవాళ్ళం కదా ఇంతకుముందు. ఇప్పుడన్నా కనీసం గుర్తించగలుగుతున్నాం. అంటే మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాల్సిందే. సో, నెక్స్టు పౌరుషం. అంటే పౌరుషం అంటే ఏంటంటే రోషమొచ్చింది అని అంటాం గదా! కానీ ఏంటంటే పక్కన వాళ్ళని ఊరికే ఎగతాళి చేయడం. తర్వాత దుర్భాషలాడడం. అంటే వాళ్ళని తక్కువగా మాట్లాడడం. తిట్టడం. ఇలా రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వాక్ పౌరుషం కిందకొస్తాయి. అంటే మాటల ద్వారా మన పౌరుషాన్ని మనం చూపించడం అన్నమాట. పక్కనోళ్ళని ఎగతాళిగా మాట్లాడడం, తప్పుగా మాట్లాడడం ఇలాంటివన్నీ. ఇంకా ఆహ్, శరీర పౌరుషంకొచ్చేటప్పటికి వినయం లేకపోవడం. కొంతమంది చూడండి గురువుల దగ్గరకొచ్చినప్పుడు కూడా వినయం ప్రదర్శించరు. అహంతో ఉంటారనమాట. సో, అది శరీర పౌరుషం అన్నమాట. వినయం లేకపోవడం. నెక్స్ట్ ఇంకా క్షమ, దయ ఇవన్నీ లేకుండా ఉండడం. తర్వాత ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెట్టారనుకో, వాళ్ళ మీద ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి. ప్రతిహింస చెయ్యాలి. క్రూరత్వంతో ఉండాలి. ఇవన్నీ కూడా మానసికమైనటువంటి పౌరుషాలు. శారీరక పౌరుషం, మానసిక పౌరుషం, వాక్ పౌరుషం 3 రకాలైనటువంటి పౌరుషాలు చెప్తాడు కృష్ణ భగవానుడు. సో, ఇంకా అజ్ఞానం. ఇంకా అసురీ సంపదలో లాస్ట్‌ది అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటంటే సత్యం ఏంటి, అసత్యం ఏంటి అన్నది మనకర్థం కాకపోవడం. ధర్మం ఏంటి, అధర్మం ఏంటి అనేది మనం అర్థం చేసుకోలేకపోవడం. ఆహ్, ఇవన్నీ కూడా గ్రహించలేకపోవడమే అజ్ఞానం అంటే ఫ్రెండ్స్. సో, మన సద్గుణాలు లేదా మన దైవీ సంపద మనల్ని కాపాడుతుంది.
మనం కాపాడబడుతున్నాము. మంచిగా ఉంటున్నాము అంటే, మన సద్గుణాలు, మన దైవీ సంపద మనల్ని కాపాడుతుంది. మనం ఇబ్బంది పడుతున్నాము, మనం బాధలు పడుతున్నాము, దుఃఖంలో ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే, మనలో ఉన్నటువంటి దుర్గుణాలు లేదా అసురీ సంపద మనల్ని నాశనం చేస్తుంది. సో, ఇక్కడ ప్రకృతి 2 ఇచ్చింది ఫ్రెండ్స్. అది ఏది చే తీసుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. మనం గనక సద్గుణాల్ని పెంచుకుంటూ, దైవీ సంపదను పెంచుకుంటూ ఉంటే, మనము కాపాడబడుతూ ఉంటాం. ప్రహ్లాదుడిలాగా. లేదు మనము దుర్గుణాల్లో ఉంటూ అసురీ సంపదను పెంచుకుంటూ ఉన్నాము. అప్పుడు మనం నాశనమైపోతాం. రావణాసురుడిలాగా, హిరణ్యకశిపుడిలాగా. ఎందుకు వాళ్ళలా అయ్యారు అంటే, ఆళ్ళల్లో అసలీ సంపద పెంచుకున్నారు. దుర్గుణాల్ని పెంచుకున్నారు. సో, మనల్ని మనము అద్భుతమైన మార్గంలో తీర్చిదిద్దుకోవాలన్నా, అధోగతి పాలు చేసుకోవాలన్నా, అది మన చేతుల్లోనే ఉంది. అయితే అర్జునుడు ఇన్ని చెప్పాడు కదా! దైవీ సంపద, ఆసురీ సంపద గురించి అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు. చెప్పి "నువ్వు దైవీ సంపదలోనే ఉన్నావు నాయనా" అంటాడు. యాక్చువల్‌గా కృష్ణుడు ఈ పాండవులందరిని, ద్రౌపదిని చాలా గౌరవిస్తాడు. అంటే వాళ్ళు మంచి గుణాల్లో ఉన్నట్టే గదా! దైవీ సంపదలో ఉన్నట్టే కదా! అయితే అంత గొప్ప దైవీ సంపదలో ఉన్నా కూడా కృష్ణుడు అంతటి వాడే వాళ్ళని అభినందించినప్పటికీ కూడాను వాళ్ళు మరి స్వర్గారోహణకి బయలుదేరతారు. మనందరికీ తెలిసిన స్టోరీనే ఇది. అవునా? స్వర్గారోహణకి బయలుదేరినప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్కళ్ళు పడిపోతారు. ఫస్ట్ ద్రౌపది పడిపోతుంది. లైన్‌లో ఎళ్తుంటారనమాట. ధర్మరాజు ఫస్ట్ ముందున ధర్మరాజు ఎళ్తుంటాడు. ఆయన ఎనకాల అర్జునుడు. భీముడు. భీముడు ఎనకాల అర్జునుడు. తర్వాత నకులుడు, సహదేవుడు. ఆళ్ళందరి వెనకాతల ద్రౌపది ఎళ్తుంటదనమాట. ఇలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు లాస్ట్ ద్రౌపది ఉంది గదా! ఆవిడ పడిపోతది ఫ్రెండ్స్. హిమాలయాల్లో స్వర్గారోహణ ఉంది. అది బద్రీనాథ్‌కి దగ్గరలో ఉందంట. అయితే అక్కడి నుంచి బయలుదేరినప్పుడు రత్నకుమారి గారు మీరు మ్యూట్ చేసుకోండమ్మా. సో, అక్కడ స్వర్గారోహణకి బయలుదేరినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ద్రౌపది పడిపోతది. వీళ్ళందరూ బెంగ పడిపోతారు. బెంగ పడిపోయి ధర్మరాజుతో చెప్తారనమాట. "అన్నయ్య ద్రౌపది పడిపోయింది" అంటే, అప్పుడు ధర్మరాజు చెప్తాడు, "అవును. ఆవిడలో ఉన్నటువంటి దుర్గుణము ఆవిడని పడేసింది." చూసారా ఫ్రెండ్స్? సో, మనం పడిపోయాము అంటే, మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళలేకపోతున్నాము, మనకి అడ్డంకులొస్తున్నాయి, ఎవరి వల్లన్నా ప్రాబ్లమ్సొస్తున్నాయి అంటే, మనం వాళ్ళని నిందిస్తాము, వాళ్ళని చూస్తాము. కానీ, మనలో ఉండే దుర్గుణాలే మనకి అడ్డంకులుగా మారతాయి. ద్రౌపది అసలు ఎంత గ్రేట్ మాస్టర్ కదా! ఆమె అగ్నిశయిని. అగ్నిలో పుడుతుంది. ఆమె పుట్టుక మామూలు పుట్టుక కాదు కదా! డిఫరెంట్. ఆమె పంచభద్రుక. అంటే ఐదుగురు భర్తలు. ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ కూడాను ఆవిడ పతివ్రత. ఎలాగా పతివ్రత అంటే ఆవిడని పెళ్లి చేసుకునేటప్పుడు మనందరికీ తెలిసిన స్టోరీనే ఇది. అర్జునుడిని ప్రేమిస్తదామె. అర్జునుడంటే ఇష్టం ఆమెకి. అయితే అక్కడ అర్జునుడు ఆమెని గెలుచుకొని తీసుకొచ్చిన తర్వాత కుంతీమాత చెప్తదనమాట. భోజనం అనుకోని "ఐదుగురు పంచుకోండి నాయనా" అంటది. అంతే స్టన్ అయిపోతారు అందరూ. స్టన్ అయిపోయి ఓరినాయనా ఇదేంట్రా ఇలాంటి పరీక్షొచ్చింది అనుకుంటారు. కానీ అమ్మ నోటి నుంచి ఊరకే రాలేదు. ఏదో కారణం ఉంది అని చెప్పి అనుకుంటారు. తర్వాత ద్రౌపది యాక్సెప్ట్ చేస్తదనమాట. సరే ఆమె నోటి నుంచి ఆ విధంగా వచ్చిందంటే ప్రకృతి నాకు ఇది ఇచ్చింది. సో, ప్రకృతి ఇచ్చిన దాన్ని నేను అంగీకరించి తీరాలి అని చెప్పి ఆవిడ డిసైడ్ అయిపోయి ఐదుగురిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతది. అప్పుడు కృష్ణుడిని అడుగుతదనమాట. "మరి ఏంటి నా పరిస్థితి? ఐదుగురు భర్తలు. ఒక భర్తతోనే కష్టం కదా! మరి ఐదుగురు భర్తలు వీళ్ళందరిని నేను ఎలా డీల్ చేసుకోవాలి? ఏంటి?" అని అడిగినప్పుడు, "నువ్వు సాధన చెయ్యు. ధ్యానంలో కూర్చో నీకు అర్థమవుతది" అని జెప్తాడు. అప్పుడు ఆమె సాధనలో కూర్చున్నప్పుడు ఆమెకి పెళ్లి చేసుకునే టైంలో చెప్తదనమాట ఆమె. "నేను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళ దగ్గరుంటా."
ఒక సంవత్సరం రోజులు ధర్మరాజుతో, ఒక సంవత్సరం రోజులు భీముడితో ఇలాగ ఉన్నప్పుడు ఈ సంవత్సరం కాలం అయిపోతది గదా! అయిపోయిన తర్వాత నేను ధ్యానంలో కూర్చొని అగ్నితోని పునీతమవుతాను. అగ్నిశయని కదా! అగ్నితో పునీతమవుతాను. అంటే మళ్ళీ రీబర్త్ అన్నమాట. ఇప్పుడు మనమున్నాము. ఈ ఈ జన్మలో ఒక భర్త, గత జన్మలో ఒక భర్త, ఇంతకు ముందు జన్మలో ఒక భర్త అలా ఉంటారు. తెలుసా మీకు? అంటే ఫ్రెష్ అప్ అవుతాం. గత కాలంకి సంబంధించినవేవి మనకి గుర్తుండవు కదా! చాలా మంది ధ్యానంలో కూర్చొని గత జన్మలో పలాని వాళ్ళు నా కొడుకంట, పలాని వాళ్ళు నా భర్త అంట ఇలా కనుక్కుంటారు గదా! మరి రిఫ్రెష్ అయిన తర్వాత అవేవి మనకు గుర్తుండకుండా అయిపోతాయి. అలాగే ద్రౌపది మాత కూడా ధ్యానంలో కూర్చొని ఆ గత కాలపు జ్ఞాపకాలన్నింటిని అగ్నిలో మండించేస్తది ఫ్రెండ్స్. ఇప్పుడేంటి ఆమె మైండ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోతది. ఇప్పుడు ధర్మరాజు ఒక 1 ఇయర్ భర్త. సెకండ్ ఇయర్‌కొచ్చేటప్పటికి భీముడి దగ్గరికి రావాలి. ఇప్పుడు భీముడి దగ్గరికొచ్చినప్పుడు ఆమె ధర్మరాజు బావగారు. వీళ్ళేమో మరుదులనమాట. అంటే బిడ్డలు. బిడ్డల్లాగా చూసుకుంటది. ఎవరితో అయితే ఆమె ఉంటదో ఆళ్ళొక్కళ్ళే ఆమె దృష్టిలో భర్త. మిగతా వాళ్ళందరూ తన బిడ్డలనమాట. అలాగా తను ప్రతి ఇయరు తనని తాను ప్రక్షాళన చేసుకుంటూ ఉంటది. గత కాలానికి సంబంధించిన జ్ఞాపకాలన్నింటినీ తుడిచేసుకుంటూ నెక్స్ట్ కాలంలోకి ఎళ్తది. అంటే ఎవరితో అయితే ఉంటదో ఇక వాళ్ళతోనే, వాళ్ళ అనుభూతులతోనే ఆమె ఉంటది. అది ఆమె గొప్పతనం. అయితే అంతలా అనురాగం చూపించిన ఆమె దాన్నేమంటారంటే అనురాగం అంటారు. ఇప్పుడు మనమున్నాము. మన బిడ్డతో ఉన్నాము. మన బిడ్డతో ఉన్నప్పుడు ఆ బిడ్డతోనే కనెక్ట్ అయిపోయి ఆ ప్రేమను అందించగలగాలి. భర్తతో ఉన్నప్పుడు భర్తతోనే. మనమేం చేస్తాం? భర్త దగ్గరికెళ్లి అత్త మీద, ఆడబిడ్డ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద చెప్పుకుంటూ ఆ కాలం వేస్ట్ చేస్తాం. అంటే మనలో ఏం లేదు, అనురాగం లేదు. ఎవరితో ఉంటే వాళ్ళ అనుభూతులతో ప్యూర్‌గా గనక మనం ఉండగలిగితే పరిపూర్ణమైన అనురాగంలో ఉంటాం. అది ద్రౌపది సాధిస్తదనమాట. అంత గ్రేట్ మాస్టర్ కదా! ఇప్పుడు చెప్పుకున్న దాన్ని బట్టి ఎంత గ్రేట్ మాస్టర్ ఆవిడ. అయితే ఆవిడ పడిపోయింది. ఎందుకు అంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడు. పక్షపాత వైఖరి. మరి అలా ఉంది కదా! ఐదుగురు భర్తల్ని అంత ఈక్వల్‌గా చూసింది కదా! ఇంకెక్కడుంది పక్షపాతం అంటే అప్పుడు చెప్తాడు. అర్జునుడంటే ఆమెకి ప్రేమెక్కువ. అందుకని అర్జునుడి జ్ఞాపకాల్ని పూర్తిగా తుడిచేయలేకపోతది అని చెప్తాడన్నమాట. మరి మన పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? ద్రౌపది అంత గ్రేట్ మాస్టరు. ఆ విధంగా అయిపోతే, మనం ఎన్ని పక్షపాతాలు చూపిస్తున్నామో చూడండి. ఒకరి దగ్గరుంటూ ఇంకొకళ్ళని పొగుడుతాము, వీళ్ళని తక్కువ చేసేస్తాము. తర్వాత ఒకళ్ళని తక్కువగా చూస్తాము. మన ప్రేమలో ఈక్వాలిటీ లేదు. ఇంక మనం ఎక్కడున్నామో చూసుకుందాం మనకి మనం. ద్రౌపది అంతటి మాస్టరే పడిపోయిందంటే, ఇంక మనం ఎక్కడుంటాము? కాబట్టి మనం ఎంత రెక్టిఫై చేసుకోవాలో మనల్ని మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్టు ఆహ్, ఇక్కడ ఏం నేర్చుకున్నాము ద్రౌపది దగ్గర పక్షపాత వైఖరి ఉండొద్దు. మన ఇంట్లో మన పిల్లలుంటారు. ఆహ్, మ వే వేరే వేరే వాళ్ళ పిల్లలెవరో గెస్ట్‌లుగా వస్తారు. మనం ఈక్వాలిటీ చూపించమక్కడ. మన పిల్లల్ని మంచిగా చూసుకుంటాం. ఆ పిల్లల్ని ఏదో వచ్చారులే ఏద్దాం అన్నట్టుగా ఉంటాం. ఆ ప్రేమలో మనము ఆ ఈక్వల్ ఆఫ్ లవ్‌ని చూపించలేము. ఎందుకు మన ఇంట్లోనే మన అత్తుంది, భర్తున్నాడు. భర్త మీద ఎక్కువ ప్రేముంటది. అత్త మీద తక్కువ ప్రేముంటది. ఇది ప్రతిసారి ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. సో, ఇలాగా కూతురు మీద ఒక ప్రేముంటది. కోడలి మీద ఒక ప్రేముంటది. సో, మన పక్షపాత వైఖరి ఏ రేంజ్‌లో ఉందో మనకి మనం చెక్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో నుంచి మనం బయటపడిపోవచ్చు. సో, పక్షపాత వైఖరి నుంచి మనం బయటపడదాం. అది ద్రౌపది నుంచి నేర్చుకుందాం. నెక్స్టు సహదేవుడు. ద్రౌపది తర్వాత సహదేవుడు పడిపోతాడు. సహదేవుడు పడిపోతే మళ్ళీ వీళ్ళంటారనమాట. "అన్నయ్య సహదేవుడు పడిపోయాడు" అంటే ధర్మరాజు అప్పుడు చెప్తాడు. "అతనికి తనకంటే ప్రజ్ఞావంతుడు ఎవ్వడు లేడు అన్న గర్వం ఉంది బాబు. అందుకే పడిపోయాడు బాబు" అని చెప్తాడనమాట. తనకంటే ప్రజ్ఞావంతుడు ఎవ్వడు లేడు అన్న గర్వం ఉంది. సో, సహదేవుడు పడిపోవడానికి కారణం ఎవరు? అతనిలో ఉన్నటువంటి గర్వము. సో, ఆ!
పేరు ప్రతిష్టల కోసం మనం చూడండి మ మ మన పేరు ప్రతిష్టల కోసం నేను జ్ఞానవంతుడిని అనిపించుకోవాలి అని మనకు జ్ఞానం ఉందో లేదో తర్వాత సంగతి. ముందు జ్ఞానవంతుడిని అనిపించుకోవాలి. నేనే తెలివైనోడిని అనిపించుకోవాలి. ఇలాంటి కాంక్షలు మనలో ఎన్నో ఉంటాయి. ఇంకా మనం గనక కొంచెం మంచిగా క్లాసులు చెప్పగలుగుతా, అందరికి సమాధానాలు చెప్పగలుగుతా, కౌన్సెలింగ్ ఇచ్చుకోగలుగుతా, ఈ విధంగా ఉంటే నా అంతటోడు లేడే అనుకుంటాం. మరి అది గర్వంగా మారిపోయినట్టే గదా! సహదేవుడి పడిపోవడానికి నేను ప్రజ్ఞావంతుడిని. నా అంతటి నాలెడ్జ్ ఎవరికీ లేదు అన్న గర్వం కదా! మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడ లాక్ అవుతున్నాం మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నకులుడు పడిపోతాడు. నకులుడు పడిపోతే మళ్ళీ అంటాడన్నమాట వీళ్ళు. "అన్నయ్య పడిపోయాడు" అంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడు, "అతని కంటే అందగాడు ఎవరూ లేరు అన్న అతిశయంలో ఉన్నాడు." అతిశయం ఫ్రెండ్స్. సో, అందం పట్ల అతిశయం. మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే, మన శరీరంలో చిన్న మార్పు జరిగినా సరే మనం అంగీకరించలేకపోతున్నాము. ఈ రోజుల్లో పిల్లలు చూడండి మొహం మీద చిన్న మొటిమొచ్చిందంటే బెంగపడిపోతారు. బాధపడిపోతారు. అంటే అందం పట్ల అతిశయం ఉంది. మనం కూడా కొంచెం ఏజ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మార్పులొస్తాయి కదా శరీరంలో. ఆ శరీరంలో వచ్చే మార్పుల్ని మనం అంగీకరిస్తున్నామా లేదా? చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం గనక హ్యాపీగా ఓకే. నాకిప్పుడు 45 ఇయర్స్ వచ్చాయి. అందుకే ఇలా అయింది. అది సహజం కదా! మనం గనక అంగీకరించగలిగితే ఇక్కడ ఓకే. అంగీకరించలేకపోతే మనం కూడా అతిశయంలో లాకైపోయాము. సో, మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఇంకా ఇతరులు వేరే వాళ్ళు ఒక పని జేశారు. ఆ పని మనకి నచ్చదు. అబ్బే! నేనైతే ఇంకా మంచిగా చేసుందును కదా! వాళ్ళేం సరిగ్గా చెయ్యలేదు. అంగీకరించలేం. అలాగే పక్కనోళ్ళు హ్మ్. చేసినటువంటి ఏ పనిని మనకి నచ్చట్లేదు. అంటే మనం అతిశయంలో ఉన్నాము. నేనే మంచిగా చేస్తాను. నేనే అందంగా ఉంటాను. నా శరీరంలో మార్పులు ఎప్పటికీ జరగొద్దు. ఇలాగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉన్నామో, మనం అతిశయంలో ఉన్నామో, అది ఆ గుణం మనల్ని లాక్ చేస్తుంది ఫ్రెండ్స్. నకులుడు పడిపోవడానికి అతిశయం కారణమైంది. నెక్స్ట్ ఇంకా అలా వెళ్తూ ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ మధ్య ఒక సినిమా వచ్చింది. 'సమంత' సినిమా. అదేంటిది 'యశోధరనా' ఏదో. తను ప్రెగ్నెంట్ ఉంటదన్నమాట. వాళ్ళ ఫ్రెండు ప్రెగ్నెంట్ ఉంటది. ఆ చిన్న బేబీనే వాళ్ళు తీసేసుకొని కాస్మోటిక్స్ తయారు చేస్తుంటరు. సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు. ఆవిడ యాక్సిడెంట్ అవుతదనమాట. విలన్‌కి యాక్సిడెంట్ అయితే ఆ ఫేసు పాడైపోతది. అయ్యయ్యో! నా ఫేస్ పాడైపోయింది. నేనిలా బతకలేను అని జెప్పి ఇంకొకడిని అంటే తను చేసే అధర్మాలన్నిటికి తను యాక్సెప్ట్ చేస్తదనమాట. నా నా శరీరాన్ని మళ్ళీ పూర్వంలాగా నువ్వు తీసుకొస్తానంటే నేను నిన్ను అంగీకరిస్తాను అని చెప్పి. చూడండి ఆ అతిశయం ఎంతలా లాక్ చేసిందో ఆవిడని. ఎన్ని అధర్మాలు చేయడానికి ఎంతమంది బిడ్డలు నాశనం అవ్వడానికి కారణమైంది. సో, మన అతిశయము ఎన్నో దారుణాలని చేపిస్తుంది ఫ్రెండ్స్. సో, దాని నుంచి మనం బయటికి రావాలి. నెక్స్టు అర్జునుడు పడిపోతాడు. అర్జునుడు పడిపోతే అప్పుడు ధర్మరాజు చెప్తాడన్నమాట. తనకి దురహంకారం ఉంది. ఏంటి అంటే నేనే అత్యుత్తమ ధనుర్ధారిని అన్న దురహంకారం ఉంది. యాక్చువల్‌గా అయితే కృష్ణుడు మరి వీళ్ళందరిని ఎంత గొప్పగా చూస్తాడు గదా! ఎన్ని సద్గుణాలున్నాయి కదా వీళ్ళల్లో. చిన్న చిన్న గుణాలు వీళ్ళని లాక్ చేసేసాయి చూడండి. సో, అత్యుత్తమమైన ధనుర్ధారి అన్న దురహంకారం ఉంది. ఎందుకు అంటే కృష్ణుడితోనే అంటాడన్నమాట అర్జునుడు. బావా! ఈ కౌరవులందరిని నేను ఒక్క రోజులో చంపేస్తాను. నాకు పెద్ద పనేం కాదు. నువ్వు ఓకే అను అంటాడన్నమాట. అంటే చూడండి ఎంత దురహంకారం ఉందో తనలో. నేను మాత్రమే చెయ్యగలను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ మనలో ఉందా లేదా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా? నేను మాత్రమే చేయగలను. నేనైతేనే సూపర్‌గా చేస్తాను. ఇంకెవ్వడు చెయ్యలేడు. నేనే ప్రత్యేకమైన వాడిని అని అనుకోవడం. మనమే ప్రత్యేకమైనోళ్ళం అనుకుంటాం. ఎవరికి వాళ్ళం. అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ సృష్టిలో తాడిని తన్నేవాడుంటే తల తన్నేవాడుంటాడు.
శివుడు చెప్తాడనమాట. పరమశివుడు చెప్తాడు. "ఈ సృష్టిలో నేను చిన్నవాడిని అనుకుంటే నీకంటే చిన్నవాడుంటాడు. ఈ సృష్టిలో నేనే పెద్దవాడిననుకుంటే నీకంటే పెద్దవాడు ఉంటాడు. కాబట్టి నేను ఎవరికన్నా ఎక్కువ కాదు. నేను ఎవరికన్నా తక్కువ కాదు. ఎవరి ప్రత్యేకత వారిదే" అన్న గుర్ విషయాన్ని మనం గనక అర్థం చేసుకుంటే, ఆ విధంగా గనక ముందుకెళ్ళగలిగితే, అప్పుడు మనం ఈ దురహంకారం నుంచి బయటపడతాం ఫ్రెండ్స్. ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరికన్నా తక్కువ కాదు. సో, నెక్స్ట్ భీముడు పడిపోతాడు. భీముడు పడిపోతే అప్పుడు మళ్ళీ అంటాడన్నమాట. "అన్నయ్య." భీముడే కదా పడిపోతాడు. అప్పుడు ధర్మరాజు అనుకుంటాడు. భీముడు కూడా పడిపోయాడు. సో, ఇతనికి ఏంటి క్వాలిటీ, చెడు క్వాలిటీ అంటే అనవసరమైన మాటలు మాట మీద ఎరుక లేని స్థితిలో ఉంటాడు. అతను తన తన మాటలతోటి అందరిని బాధ పెడుతూ ఉంటాడు. అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో, మనం కూడా మనం మాట్లాడేటప్పుడు ఇతరుల్ని బాధ పెడుతున్నామా? ఇతరుల్ని ఇబ్బంది పెడుతున్నామా? మన మాటల వల్ల ఎవరన్నా వేదనకి గురవుతున్నారా అన్నది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తరువాత తిండిపోతు. ఎక్కువ తి భీముడు ఎప్పుడు తింటూనే ఉంటాడు. ఆయనకి ఎంత ఫుడ్డు సరిపోదు. సరే. అది అతనికే ఇబ్బందవుతది. కానీ అతని వాగుడు అంటే వాక్కు పట్ల ఎరుక లేకపోవడం అనేది అతన్ని పడిపోయేలాగా చేసింది. సో, మన వాక్కు పట్ల మనం ఎరుకతో ఉండాలి అన్నది భీముడి నుంచి మనం నేర్చుకుంటాం. ఎంత ఎరుక లేని మాటలు అంటే ఎంత బాధ పెడతాడు అంటే మనకి వంశీ సార్ ఎప్పుడు చెప్తుంటాడు ఈ ఎగ్జాంపుల్. ఆయనంట ఆహ్, యుద్ధం జరిగిపోతది గదా! మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కుంతిమాత చెప్తదనమాట. పెద్దవాడున్నాడు కదా! కాబట్టి ధృతరాష్ట్రుడిని మీ మీ పెదనాన్న గారిని మీరు ఆ సింహాసనం మీదుంచి మీరు పరిపాలన చెయ్యండి. ఆయనకివ్వాల్సిన గౌరవం ఆయనకివ్వండి అని చెప్తది. అలాగే అని చెప్పి అమ్మ మాట కాదనలేరు గదా! ఆయన్ని కూర్చోబెడతారు. ఈయన భీముడు ఏం చేసేవాడంటే, అలా ఎళ్లి అతని దగ్గర చప్పట్లు కొట్టేవాడంట. కళ్ళు కనపడవు గదా అతనికి. అతని దగ్గర చప్పట్లు కొడితే, ఏం నాయనా" అంటే, "నేనెవరో తెలుసా? నీ నూరుగురు కొడుకుల్ని చంపేసినటువంటి వాడి చప్పట్లివి" అని చెప్పేవాడంట. ఎంత వేదన పడేవాడో కదా అతను. ధృతరాష్ట్రుడు. అలాగా ప్రతి ఒక్కళ్ళని తన మాటలతోటి ఏడిపిస్తూ ఉండేవాడంట. సరదా అతనికి. కానీ ఎదుటి వాళ్ళకి అది వేదనైంది కదా! బాధయింది కదా! ఆ బాధంతా ఉసురుగా మారతది గదా! కాబట్టి మనం కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాము అన్నది మనం నిరంతరం చెక్ చేసుకుంటూ మాట్లాడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సీతాదేవి స్టోరీ మనందరికీ తెలిసిందే. సీతాదేవి ఏం చేస్తది? అడవులకొచ్చేస్తది. అడవులకొచ్చిన తర్వాత అక్కడ ఏడుస్తూ ఉంటది. అప్పుడు వాల్మీకి అడుగుతాడనమాట. "ఏంటమ్మా ఎందుకేడుస్తున్నావు?" అంటే "నీ భర్త నిన్ను వదిలేసాడనంటే" "అయ్యో! అదేం కాదండి. నేను రాముడితో చెప్పే వచ్చాను గదా! నాకు ముందే చెప్పాడు. యాక్సెప్ట్ చేసే వచ్చాను" అంటే "మరెందుకు ఏడుస్తున్నావు?" అంటే "నేను నన్ను ఒక వ్యక్తి నన్నలా మాట్లాడాడు. నన్ను దూషించాడు. ఆహ్, సీ సీతని రాముడు కాబట్టి రావణాసురుడి దగ్గర ఉండొస్తే తీసుకొచ్చుకున్నాడు. నేను తీసుకొచ్చుకోను గదా!" అన్నాడు. అంత మాటన్నాడు. అంటే నా శీలం మీదే అతను అలా మాట్లాడాడు. అందుకే నేను ఏడుస్తున్నానయ్యా అంటది. అప్పుడు సరే దీనికి కారణమేంటో నీకు నువ్వు చెక్ చేసుకో అమ్మా అని జెప్తాడు. అప్పుడు ఆమె ధ్యానంలో కూర్చొని చెక్ చేసుకుంటే వెనక్కెళ్తే అప్పుడు లక్ష్మణుడిని ఆవిడ అంటదంట. ఈ ఈ అడవిలో మీ అన్నయ్య చనిపోతే నన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? అంటదనమాట. రాముడు అక్కడికి జింకని ఆహ్, బంగారు జింకని తీసుకురావడానికెళ్ళినప్పుడు అతను మాయలేడి రూపంలో అరుస్తాడు గదా! అరిచినప్పుడు అన్నయ్యని కాపాడు అంటే, "అన్నయ్యకేమవ్వదమ్మా నీకే ప్రాబ్లము" అని చెప్తే అప్పుడు ఆ మాట అంటది సీత. ఆ మాటకి లక్ష్మణుడు వేదన పడతాడు. ఆ వేదన ప్రకృతిలోకెళ్ళి అది మళ్ళీ తిరిగి ఈవిడ దగ్గరకొస్తదనమాట. ఈవిడ దగ్గరకొచ్చిన ఆ వేదన ఇప్పుడు ఆమె అనుభవిస్తది. అంటే మనం మాట్లాడే ప్రతి మాట ఈ విశ్వంలోకెళ్తుంది. ఎవరైతే దాని వల్ల బాధపడతారో దాని తాలూకు ఈ ఉసురు మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. కాబట్టి వాక్ పట్ల ఎరుకతో ఉండాలి అని భీముడు ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్టు ధర్మం పట్ల ఎరుక. ఫైనల్‌గా
ఎవరు ధర్మరాజు ఎళ్తాడనమాట. పైకి డెస్టినేషన్‌కెళ్తాడు. ఎళ్ళిన తర్వాత ఇదొక పెద్ద ట్విస్ట్ అన్నమాట. వీళ్ళ ఆరుగురితో పాటి ఈ 5గురు పంచపాండవులు, ద్రౌపది వీళ్ళతో పాటి ఒక కుక్క ట్రావెల్ చేస్తది. ఫస్ట్ నుంచి. వీళ్ళందరూ పడిపోతారా? ధర్మరాజు ఉంటాడా? ధర్మరాజుతో పాటు కుక్కుంటదనమాట. వీళ్ళిద్దరూ ఫైనల్ డెస్టినేషన్‌కెళ్తారు. ఎళ్ళిన తర్వాత అప్పుడు పుష్పక విమానం వస్తదనమాట. వచ్చి ధర్మరాజుని రండి వెల్కమ్ మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాము అంటే, అప్పుడు ధర్మరాజు కుక్కను పట్టుకొని ఎళ్దాం అంటాడు. అయ్యయ్యో! అది రాడానికి లేదండి. ఒక జంతువు స్వర్గంలోకి నాటెళ్ళవడండి అంటారనమాట. అవునా? అదేంటి? ఫైనల్ డెస్టినేషన్‌కి అది గూడా వచ్చింది గదా! నాతో పాటి. సో, దాన్ని గూడా తీసుకురావాల్సిందే అంటాడు. లేదు, లేదు అలా రావడానికి వీల్లేదంటే, అయితే దానికి ఎలిజిబుల్ కానటువంటి స్వర్గం నాకక్కర్లేదు. ఎందుకంటే అది గూడా అర్హత సంపాదించుకుంది కదా! నేనెంత అర్హత సంపాదించుకున్నానో అది గూడా అంతే అర్హత సంపాదించుకుంది. అలాంటప్పుడు దాన్ని తీసుకెళ్ళడానికి ఓకే అయితేనే నేనొస్తానంటాడు. మనమైతే ఏం జేస్తాం ఫ్రెండ్స్? బస్సులో సీట్ కోసమే మనకి మంచిది దొరికితే ఫ్రెండ్ లేదు, ఏం లేదు వదిలేసి ఎళ్ళిపోతాం. అది స్వర్గం అంటే ఇంక అసలు పట్టించుకుంటామా చెప్పండి? ఆఫ్టర్ ఆల్ కుక్క పోతే పోయిందనుకుంటాం. కదా! కానీ ధర్మరాజు అలా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయనకి ధర్మం పట్ల ఎరుక ఉంది. ఆయన ఎప్పుడైతే అలా మాట్లాడాడో వెంటనే ఆ కుక్క ఏమైపోతది తెలుసా? ధర్మదేవత అయిపోతది ఫ్రెండ్స్. అంటే ధర్మదేవత ఆయన్ని చెక్ చేయడం కోసం, ఆయనకు పరీక్ష పెట్టడం కోసం ఫస్ట్ నుంచి ఆయనతోటి ట్రావెల్ చేసింది. సో, ఆ ధర్మదేవత నీ ధర్మానికి కృతజ్ఞతలయ్యా అని చెప్పి వెల్కమ్ చెప్పి తీసుకెళ్తదనమాట. సో, ధర్మం పట్ల మనం ఎప్పుడూ ఎరుకతో ఉండాలి. ధర్మరాజు ఎంత ధర్మంలో ఉంటాడంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. వీళ్ళందరూ పాండవులు అడవిలో వెళ్తూ ఉంటారు గదా! వెళ్తూ ఉంటే దాహమేస్తది. దాహమేస్తే అప్పుడు ఆహ్, వి చిన్న లాస్టోడెళ్తాడనమాట. సహదేవుడెళ్తాడు. నేనెళ్ళి పక్కనే వాటరున్నయి తీసుకొస్తాను. మీరిక్కడ రెస్ట్ తీసుకోండి అని జెప్తాడు. సరే గదా! అని ఆయన ఎళ్ళిన తర్వాత అక్కడికెళ్ళి నీళ్లు ముంచుకుంటుంటే యక్షుడు యక్షుడిదనమాట అది. యక్షుడు ఏం జేస్తాడంటే, నేను కొన్ని ప్రశ్నలడుగుతాను. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తేనే నిన్ను నీళ్ళు తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటా. లేదంటే నువ్విక్కడ ప్రాణాలొదిలేయాల్సిందే అంటాడు. సో, అలా చెప్పలేకపోతాడు. అక్కడ పడిపోతాడు. ఇలాగ అందరెళ్తారు. అందరెళ్లి పడిపోయుంటారు. ధర్మరాజు లాస్ట్‌లో ఇదేంటి తమ్ముళ్ళందరెళ్లారు. ఇంకా రాలేదు. ఒక్కళ్ళు రాలేదు అని చెప్పి ఏం జరిగిందా అని ఈయనెళ్తాడు. ఎళ్తే అప్పుడు యక్షుడు అడుగుతాడనమాట. సేమ్ చెప్తాడు. నేను ప్రశ్నలడుగుతాను. ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్తే నువ్వు బతుకుతావు. నీళ్ళు తీసుకెళ్తావు. లేదంటే నువ్వు గూడా పడిపోతావు అంటాడు. టక 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 ఈయన సమాధానాలన్నీ చెప్తాడు. యక్ష ప్రశ్నలు అని ఉంటాయి కదా! అవన్నమాట. సమాధానాలు చెప్పిన తర్వాత ఈయన హ్యాపీ ఫీల్ అయిపోతాడు. హ్యాపీ ఫీల్ అయిపోయి, సరే నీ సమాధానాలన్నిటికి నేను ఆనందపడినాను. నీకు ఏం వరం కావాలో కోరుకో. నీ తమ్ముళ్ళల్లో ఒకళ్ళని నేను బతికిస్తాను. నీకెవరు కావాలో కోరుకో అంటాడన్నమాట. అప్పుడు ఈయన ఏమంటాడు తెలుసా? నకులుడిని బతికియమంటాడు. యక్షుడు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి, అదేంటి నకులుడిని బతికియమండవేంటి? నువ్వు అర్జునుడిని బతికియమంటే, రేపు నీకు యుద్ధ సమయంలో హెల్ప్ ఉంటాడు గదా! ఆయన ధీరుడు కదా! ఇదేంటి ఎందుకు అడుగుతున్నావు? నకులుడు నీకు ఎలాగో ఉపయోగపడ్డు గదా! అంటే, అప్పుడు చెప్తాడనమాట. లేదండి మా నాన్నకి ఇద్దరు భార్యలు. ఓకే. పెద్ద భార్యకి మేము ముగ్గురం బిడ్డలం. నేను, భీముడు, అర్జునుడు. రెండో భార్యకి మాద్రికి ఆళ్ళిద్దరు బిడ్డలు. నకులుడు, సహదేవుడు. మరి పెద్ద భార్య బిడ్డల్లో నేను బతికున్నాను. మరి రెండో భార్య నా పినతల్లి ఆమె ఆత్మ శాంతించాలంటే, ఆమె హ్యాపీగా ఉండాలంటే, ఆమె బిడ్డల్లో మొదటి బిడ్డ బతికుండాలి గదండీ! అంటాడనమాట. అంతే యక్షుడు ఆశ్చర్యపోయి, "నీ ధర్మానికి జోహార్లు నాయనా" అని జెప్పి, నీ తమ్ముళ్ళందరిని ఇచ్చేస్తున్నాను పో అని జెప్పి అందరిని బతికిచ్చేస్తాడు ఫ్రెండ్స్. అంటే ధర్మరాజు అంత ధర్మంలో ఉంటాడు. ధర్మం పట్ల అంత ఎరుకలో ఉంటాడు. సో, ఇలాగా మనలో ఉండేటువంటి అంతర్గుణాల్ని మనం చెక్ చేసుకుంటూ, మనల్ని మనం ఎప్పుడైతే రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తామో, మన ఆధ్యాత్మిక ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. మన సద్గుణాలే మనల్ని అద్భుతంగా తీసుకెళ్తాయి. మన దుర్గుణాలే మనల్ని నాశనం చేస్తాయి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో, ఒక్కొక్కటి చూద్దాం ఫ్రెండ్స్. ద్రౌపది నుంచి పక్షపాత వైఖరి ఉండొద్దు అని తెలుసుకుంటాము. తర్వాత సహదేవుడి నుంచి గర్వంలో ఉండొద్దు అని తెలుసుకుంటాము. నకులుడి నుంచి అతిశయంలో ఉండొద్దు.
అర్జునుడి నుంచి దురహంకారంలో ఉండొద్దు. భీముడి నుంచి వాక్కు పట్ల ఎరుకతో ఉండాలి అని తెలుసుకుంటాము. ధర్మరాజు నుంచి ధర్మం పట్ల ఎరుకతో ఉండాలి అని తెలుసుకుంటాము. సో, ఈ విధంగా మన అంతర్గుణాల్ని ఎప్పటికప్పుడు నిరంతరం చెక్ చేసుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ, మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు సాగించుకుందామని కోరుకుంటూ థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. ఓకే. హైమ మేడం. అంతర్గుణాల గురించి చాలా లోతైన సబ్జెక్ట్‌ని అందించారు మాకు. బాహ్య గుణాలు, అంతర్గుణాలు చాలా బావుంది. ఈ రోజుటి నుంచి అందరూ వాటిని తక్షణమే ఆచరణలో పెట్టే అంతగా చెప్పారు. మీరు క్లాస్ చెప్తుంటే మేము కూడా ఆ పాత్ర పోషిస్తున్నట్టుంది. ఇక్కడ లేము. మీరు చెప్పే ఆ క్లాస్‌లో జీవిస్తున్నాం మేము. చాలా బాగా చెప్పారు. సో, ఓకే. చాలా చాలా జోగులాంబ ధన్యవాదాలు. గురు అనుష, ఈ అవకాశం నాకిచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ ఈ క్లాస్‌ని సారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వంశీ సార్ ఎప్పుడో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది చెప్పారు. దీనికి నేను కొంచెం కొంచెం జోడించుకుంటూ మీకు ఇవ్వగలిగాను. సో, దీనికి బేసిక్ ఎవరంటే వంశీ సార్ ఇచ్చిన నాలెడ్జే. సో, వంశీ సార్‌కి మనందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం. వారి పాదాలకి ఎన్ని నమస్కారాలు పెట్టినా సరిపోవు. ఓకే మేడం. వంశీ సార్‌కి, అలాగే వంశీ సార్ చక్కగా తయారు చేసిన స్టూడెంట్స్‌కి, హైమా మేడంకి, అలాగే మీ నుంచి నేర్చుకున్న మాకు అందరికీ కూడా అందరి తరఫున వంశీ సార్‌కి థాంక్స్ చెప్పుకుంటూ మీకు థాంక్స్ చెప్తున్నాను మేడం. ఓకే. థాంక్ యూ. మెనీ థాంక్స్ మీరొచ్చినందుకు. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మాకందరికి. ఓకే. ఫ్రెండ్స్ మాట్లాడతారమ్మా? మాట్లాడించు. ఒక 5 మినిట్స్ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ రికార్డ్